ఒకటి నుంచి కూడా 13 వచ్చిన వరకు మన మధ్యలో ఉన్న సహోదరుడు సత్య మనకి చదివి వినిపిస్తాడు. ప్రతి ఆదివారం లాగానే మొదటిగా బిడ్డ మనం చదువుతాడు. తర్వాత మాటలు మనం ఏకీవించి చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. 473 పేజీ 41వ కీర్తన 1 నుంచి కూడా 13 వచనాలు. బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. యెహోవా వానిని కాపాడి బతికించును. భూమి మీద వాడు ధన్యుడగును. వాని శత్రువుల ఇచ్చకు నీవు వానిని అప్పగింపవు. రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును. రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదవు. యెహోవా నీ దృష్టి ఎదుట నేను పాపము చేసి ఉన్నాను. నన్ను కరుణింపుము. నా ప్రాణమును స్వస్థపరచుము అని మనవి చేయుచున్నాను. అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డ మాటలాడుచున్నారు. వాడు ఎప్పుడు వచ్చును. వాని పేరు ఎప్పుడు మాసిపోవును అని చెప్పుకొనుచున్నారు. ఒకడు నన్ను చూచిన ఎడల వాడు అబద్ధమాడును. వాని హృదయము పాపమును పోగు చేసుకొనిచున్నది. వాడు బయలుదేరి వెళ్ళి వీధిలో నీటిలో దాని పలుకుచున్నాడు. నన్ను ద్వేషించు వారందరూ కూడి నా మీద గుసగుసలాడుచున్నారు. నశింపజేయు వాని వలె వారు నాకు కీడు చేయ నాలో చించుచున్నారు. కుదరని రోగము వానికి సంభవించి ఉన్నది. వాడు ఈ పడక విడిచి తిరిగి లేవడని చెప్పుకొనుచున్నారు. నేను నమ్ముకొనిన నా వివాహితుడు నా ఇంట భోజనము చేసిన వాడు నన్ను తన్నుటకై తన మడిమనెత్తును. యెహోవా నన్ను కరుణించి లేవనెత్తుము. అప్పుడు నేను వారికి ప్రతీకారము చేసేదను. నా శత్రువు నా మీద ఉల్లసింపక ఉండట చూడగా నేను నీకు ఇష్టుడని తెలియచేయును. నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు. నీ సన్నిధిని నిత్యము నన్ను నిలవబెట్టుదువు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు స్తుతింపబడును. ఆమేన్. చక్కని కీర్తన చదివించిన గమనిస్తుంది. ఏకీవించిన మల్లను ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. అందరూ కూడా మంచిది. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో హిజ్కియా అనేటటువంటి వ్యక్తి చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి. ఆయన ఆశ్చర్యకరమైన అభివృద్ధిని సాధించినటువంటి వ్యక్తిగా బైబిల్ గ్రంథంలో మనకు కనపడతాడు. హిజ్కియా యొక్క జీవితము చాలా ఆశ్చర్యకరమైనటువంటి 25వ సంవత్సరంలో రాజుగా అభిషేకించబడి 29 సంవత్సరములు కూడా ఆయన రాజ్య పరిపాలన చేశాడు. మరి ఇతడు నీతి కలిగినటువంటి రాజుల్లో 7వ వాడు, యోధా రాజులలో 13వ వాడు. ఇతని తల్లిదండ్రులు ఆహాబు, అబియాలు.
ఇతని కాలమందే కొంతమంది ప్రవక్తలు యెషయా, హోషేయ, మీకా అనేటటువంటి ప్రవక్తలు కూడా నివసించారు. అయితే ఇతని గురించి బైబిల్ ఏం చెప్తుంది, ఇతని ద్వారా మనము నేర్చుకోవలసినటువంటి విషయాలు ఏమై ఉన్నాయో కొన్ని మొదట ఆదివారకాల సమయంలో జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. హిజ్కియా మొదటగా అతని గొప్పతనం ఏమిటి అంటే, హిజ్కియా తాను పూనుకొనినటువంటి సర్వ ప్రయత్నాలలో కూడా వృద్ధి పొందాడు అని ఉంది. చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథం, ద బుక్ ఆఫ్ 2nd Chronicle చాప్టర్ 32, 2వ దినవృత్తాంతాల గ్రంథము 32వ అధ్యాయాన్ని గాని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, హిజ్కియాని గురించి అక్కడ కొన్ని ప్రాముఖ్యమైనటువంటి మాటలను ఆయన తెలియపరుస్తూ ఉంటాడు. మరి ఆ 32వ అధ్యాయము మరి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అందులో అతన్ని గురించి రాయబడిన మాట ఏమిటంటే, హిజ్కియా తాను పూనుకొనిన సర్వ ప్రయత్నాలలో కూడా ఏమయ్యాడంటే అతడు వృద్ధి పొందెను అన్న మాట అధ్యాయంలో మనకు కనపడతా ఉంటుంది. హిజ్కియా అనేటటువంటి వ్యక్తి తాను పూనుకొనినటువంటి సర్వ ప్రయత్నాల్లో కూడా ఏమయ్యాడంట, వృద్ధి పొందినటువంటి వ్యక్తిగా కనపడతా ఉన్నాడు. మరి మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు కొన్ని ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాము, కానీ ఇదిగో ఆ ప్రయత్నాల్లో వెనకబడినటువంటి వారిగానో వర్ధిల్లింపు లేనటువంటి వారిగాను మన జీవితాల్లో ఉంటాం. కానీ భక్తుడైనటువంటి లేదా రాజు అయినటువంటి హిజ్కియా మాత్రం సర్వ ప్రయత్నాల్లోనూ కూడాను వృద్ధి పొందినటువంటి వ్యక్తిగా మనకు కనపడతా ఉన్నాడు. 25 సంవత్సరాల్లో ఆయన రాజు అయ్యాడు. మరి అంత మాత్రమే కాదులే గాని 25 సంవత్సరాల వయసులో రాజు అయినటువంటి తర్వాత అతడు చేసినటువంటి ప్రయత్నములన్నిటిలో కూడా అతడు ఏమి చెందాడంటే వృద్ధి చెందినటువంటి వ్యక్తిగా ఆయన మనకు కనపడతా ఉన్నాడు. కాబట్టి మన జీవితాల్లోనూ కూడా సర్వ ప్రయత్నములలోనూ వృద్ధి చెందేటటువంటి వారిగా మన అనుదిన జీవితాలు ఉండాలి. ఈ రోజున చాలా మంది ప్రయత్నాలు ఏమవుతున్నాయి అంటే, ప్రయత్నిస్తున్నారులే కానీ ప్రయత్నంలో వృద్ధి చెందటం అనేటటువంటిది లేదు. ప్రయత్నాల్లో ఫెయిల్ అయిపోతా ఉన్నారు, ప్రయత్నాల్లో పడిపోతా ఉన్నారు. కానీ దేవుని వాక్యములో హిజ్కియా మాత్రం ఆయన పూనుకొనినటువంటి సర్వ ప్రయత్నాల్లో కూడా ఆయన ఏంటట, వృద్ధి పొందినటువంటి వాడిగా కనపడుతున్నాడు. రెండవదిగా ఇంకా జ్ఞాపకం చేసుకుంటే 2వ రాజుల గ్రంథంలో కూడా ఆయనను గురించి ఒక మాట అంటాడు. 2వ రాజుల గ్రంథాన్ని కానీ జ్ఞాపకం చేసుకున్నట్లయితే అతడు వెళ్ళిన చోటల్లా కూడా జయాన్ని పొందుకునేవాడు. 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 7వ వచనంలో రాయబడి ఉంది కదా, కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటనల్లా అతడు జయము పొందెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. మరొకటి ఏంటంటే, ఆయన ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఆ చోట అతడు ఏం పొందుకుంటున్నాడంట, జయాన్ని పొందుకుంటున్నాడు. ఒకటి సర్వ ప్రయత్నాల్లో వృద్ధి చెందాడు. రెండవదిగా తాను ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఆ వెళ్ళిన చోట తాను జయ జీవితాన్ని పొందుకుంటున్నాడు, జయాన్ని పొందుకుంటున్నాడు. అలాగే మన జీవితాల్లో కూడా ఎక్కడికి వెళ్ళినా జయాన్ని పొందుకోవాలి, జయ జీవితాన్ని మనం అనుభవించాలి అంటే అక్కడ యెహోవా అతనికి ఎలాగున్నాడంట, తోడుగా ఉన్నాడు అంటాడు. కాబట్టి మన జీవితాల్లోనూ కూడా ఆయన తోడు కలిగి నివసించే వారిగా ఉండటానికి ఇష్టపడినట్లయితే మనం వెళ్ళినటువంటి ప్రతి చోట కూడా జయాన్ని, జయ జీవితాన్ని మన జీవితాల్లో పొందుకోగలం. కాబట్టి ప్రభునందు ప్రియులరా, రెండవదిగా అతనిలో ఉన్న గొప్పతనం ఏమిటి అంటే, అతడు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడాను ఆ విషయాల్లో ఏం పొందేవాడట, జయాన్ని పొందేవాడు. యుద్ధానికి వెళ్ళినా, ఏదైనా వర్క్ మీద వెళ్ళినా, మరొక ఉద్దేశంతో వెళ్ళినా దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. కాబట్టి ఆ పనిలో విజయమే, కానీ ఈ పని కాలేదు, ఇందులో నేను ఓడిపోయానన్న ఓటమి ఎరగనటువంటి వ్యక్తిగా అతని జీవితం మనందరికీ కూడా కనపడతా ఉంది. అలాగే మూడవదిగా మన విషయాన్ని కానీ జ్ఞాపకం చేసుకున్నట్లయితే అతని యొక్క గొప్ప లక్షణాల్లో మరొకటి ఏమిటి అంటే, ఇదిగో అతడు వర్ధిల్లినటువంటి
పొందినటువంటి వ్యక్తిగా కనపడతా ఉన్నాడు. ఒకటి, తాను పూనుకొనిన సర్వ ప్రయత్నాల్లో ఆయన వృద్ధి పొందాడు, వెళ్ళిన చోటల్లా జయం పొందాడు. మూడవదిగా ప్రతి పనిలో కూడా వర్ధిల్లినటువంటి వ్యక్తిగా మనకు కనపడతా ఉన్నాడు. చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథము 31వ అధ్యాయము, 2వ దినవృత్తాంతాల గ్రంథం ద బుక్ ఆఫ్ సెకండ్ క్రోనికల్స్ చాప్టర్ 31 వర్సెస్ 21వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటే, చివరలో ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లెను. హిజ్కియా అంట ప్రతి పనిని కూడా హృదయపూర్వకంగా జరిగించేవాడట. అందుకని దేవుడు అతన్ని ఏం చేసేవాడు? వర్ధిల్లింప చేసేవాడు. ఈరోజు మన చేతి పని వర్ధిల్లాలి అంటే, మనం చేసే పని ఎలా చేయాలంటే హృదయపూర్వకంగా మనము చేయాలి. ఆత్మతోను సత్యముతోను ఆ పనిని హృదయపూర్వకంగా మనం జరిగించేటటువంటి వారిగా ఉండాలి. మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఒకలాగా పనిని చేసేటటువంటి వారిగా ఉండకూడదు. మనసులో ఒక ఆలోచన పెట్టుకుని మరో ఆ పనిని మనం చేసేవారిగా ఉండకూడదు. ఆ పనిలో నువ్వు వృద్ధి చెందాలన్నా, ఆ పని అనుకున్నట్లు జరగాలన్నా, ఆ పని ఎలాగ చేయాలంటే అక్కడ రాయబడి ఉంది కదా, హృదయపూర్వకంగా చేయాలి. పాస్టర్ గారు చెప్పాడులే, లేకపోతే అధికారి చెప్పాడే, లేకపోతే మేనేజర్ చెప్పాడే, లేకపోతే టీచర్ చెప్పాడే, లేకపోతే వారు చెప్పారే, వీరు చెప్పారే అన్నట్లుగా పనిని కానీ మనం చేయటానికి ఇష్టపడినట్లయితే మన జీవితాలలో వృద్ధి అనేటటువంటిది ఎంత మాత్రం కూడా ఉండదు, వర్ధిల్లటం అనేటటువంటిది. అలా కాదులే కానీ ఆ చేసేటటువంటి పనిని మనం ఎలా చేయాలంటే హృదయపూర్వకంగా, ఎప్పుడైతే అది నా పని, నేను జీతగాన్ని కాదు, అది నా సొంత పని, నా ఇంటి పని అనుకున్నట్లుగా ఎప్పుడైతే మనం చేయటానికి ఇష్టపడతామో ఆ పనిలో మనం ఏమవుతామంట? వర్ధిల్లుతాము. ఒకటి, హిజ్కియా తాను పూనుకొనిన అన్ని విషయాల్లో వర్ధిల్లాడు. 2, వెళ్ళిన చోటల్లా జయాన్ని పొందుకున్నాడు. మూడవదిగా ఇంకను అతనిలో ఉన్నటువంటి లక్షణం ఏమిటి అంటే, ఇదిగో వర్ధిల్లినటువంటి వ్యక్తిగా కనపడతా ఉన్నాడు. ఇంకా అతని గురించి జ్ఞాపకం చేసుకుంటే బైబిల్ తెలియపరుస్తున్నటువంటి మాట ఏమిటి అంటే, ఇదిగో అతడు ఘనత పొందినటువంటి వ్యక్తిగా మనకు కనపడతా ఉన్నాడు. అదే 2వ దినవృత్తాంతాల గ్రంథము 32వ అధ్యాయము మనము 23వ వచనంలో జ్ఞాపకం చేసుకుంటే, సకల జనముల దృష్టికి ఘనత నొందిన వాడు ఆయను అంటాడు. హిజ్కియా సకల జనముల దృష్టికి ఎటువంటి వ్యక్తిగా ఉన్నాడు? ఘనత పొందినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఈ రోజుల్లో ఇదిగో ఘనతకెక్కడం అనేటటువంటిది చాలా కష్టమైనటువంటిది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ యొక్క ఆదివార కాల సమయంలో దేవుని పిల్లలమైనటువంటి మనము జ్ఞాపకం చేసుకోవలసినటువంటి విషయం ఏమిటి అంటే, మరి నిజముగా మనము మన జీవితాల్లో కూడా ఘనత పొందినటువంటి వారిగా ఉండాలి. ఎందుకంటే ఘనతా ప్రభావములు ఎక్కడున్నవంటే ఆయన సన్నిధిలోనే ఉన్నవి అంటాడు. కాబట్టి ఘనత పొందినటువంటి వారిగా మన అనుదిన జీవితాలు, మన ఆధ్యాత్మిక జీవితాలు అనేటటువంటిది ఉండటం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఎబ్బెజుని గురించి కూడా బైబిల్ అంటది కదా, తన సహోదరులందరికంటే కూడా అతడు ఘనత పొందినవాడు ఆయన అని రాయబడు. ఎందుకంటే ఈ రోజుల్లో ఇదిగో ఘనత అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కాబట్టి అతనిలో ఉన్నటువంటి లక్షణం ఏమిటి అంటే, ఇదిగో సకల జనుల దృష్టికి అతడు ఘనతగా పొందినటువంటి వాడిగా ఉన్నాడు. ఇంకా 5వదిగా అతనిలో ఉన్న గొప్ప లక్షణం ఏమిటంటే, ఆశ్చర్యకరమైన స్వస్థతను పొందుకొని సూర్యుడిని 10 మెట్లు వెనక్కు నడిపించాడు. చూడండి, అది కూడా రాయబడి ఉంది కదా, 2వ దినవృత్తాంతాల గ్రంథము 30వ అధ్యాయాన్ని కానీ జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ యొక్క 20వ వచనంలో రాయబడిన మాట, హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి అని అతని గురించి చెప్పి ఆయనకు కూడా 10 సంవత్సరాలను, ఇదిగో 15 సంవత్సరాల ఆయుష్ని పెంచి చివరగా ఆయన చేసినటువంటిది ఏమిటి అంటే, దానికి ఒక సూచన ఇస్తాడు. ఏమిటంటే, సూర్యుడు 10 మెట్లు వెనకకు నడిచెను అంటగా, సూర్యుని కూడా 10 మెట్లు వెనకకు నడిపించినటువంటి ఘనత ఎవరిది అంటే
అది హిజ్కియా దృష్టిలో మనకు కనపడతా ఉన్నది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, హిజ్కియా యొక్క గొప్పతనం ఏమిటంటే ఆయన ఇదిగో సకల పనులలో వృద్ధి నొందినవాడు, తను పూనుకున్నన్నిటిలో వెళ్ళిన చోటల్లా జయాన్ని పొందుకున్నాడు. తర్వాత హృదయపూర్వకంగా పని జరిగించి వర్ధిల్లాడు. దృష్టిలో జనుల దృష్టిలో ఘనత వహించిన వాడిగా ఉన్నాడు. ఆశ్చర్యకరముగా 15 సంవత్సరాల ఆయుష్ను పొందుకున్నాడు. లేదా సూర్యుని కూడా ఇదిగో మరి ఆయన వెనకకు నడిపినటువంటి వ్యక్తిగా కనపడతా ఉన్నాడు. ఈ 5 కూడా హిజ్కియా యొక్క జీవితంలో ఆశ్చర్యమైనటువంటి లక్షణాలు. మరి ఆయన నీతిగల రాజుల్లో 7వ వాడు, 25 సంవత్సరాల వయసులోనే రాజు అయ్యాడు. తర్వాత ఇదిగో యూదా రాజుల్లో 13వ వాడిగా ఉన్నాడు. అతని గొప్ప లక్షణాలు ఉన్నాయి. ఈ గొప్ప లక్షణాలు అతను కలిగి ఉండటానికి కలిగినటువంటి కారణాలు ఏమిటి అంటే బైబిల్లో రాయబడి ఉంది. ఆ గొప్ప లక్షణాలను ఆయన అనుభవించడానికి గల కారణాలు ఏమిటి అంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడి ఉంది కదా, పరిశుద్ధముగా జీవించడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఈ రోజు హిజ్కియా వలె సకల పనుల్లో వృద్ధి పొందాలి, స్వస్థత పొందాలి, ఘనత పొందాలి, లేదంటే వెళ్ళిన చోటల్లా జయాన్ని పొందుకోవాలంటే we should be try to be live as a హిజ్కియా వలె మనము కూడా పరిశుద్ధముగా జీవించడానికి ఏం చేయాలంట? ఇష్టపడాలి. 2 దినవృత్తాంతాల గ్రంథంలో ఆయన అంటున్నాడు కదా, 29వ అధ్యాయాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే 5వ వచనంలో ఆయన ఇదిగో ప్రతిష్ఠించుకుని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులన్నిటినీ కూడా బయటికి తీసుకుపోయాడు. ఆయన అన్నాడు కదా, దేవుని మందిరాన్ని పవిత్రపరుస్తూ దేవాలయాన్ని శుద్ధి చేస్తూ ఆయన అన్నాడు కదా, మనం పరిశుద్ధముగా జీవించాలంటే నిషిద్ధమైనటువంటివి కూడా ఇక్కడ ఉండకూడదు, వీటన్నిటినీ కూడా మీరు తీసుకుని వెళ్ళండి అని చెప్పి ఆయన దేవుని మందిరాన్ని పవిత్రపరిచిన వ్యక్తిగా తను తాను పవిత్రపరుచుకున్నటువంటి వ్యక్తిగా కనపడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, నేటి మధ్యాహ్న కాల సమయంలో హిజ్కియా వలె మన ప్రయత్నాలు వృద్ధి చెందాలి, ప్రాణులు వృద్ధి చెందాలి, జయ జీవితాన్ని అనుభవించాలి, ఆరోగ్యాన్ని పొందుకోవాలంటే మనము చేయవలసినటువంటిది ఏమిటి అంటే మనలను మనము పరిశుద్ధపరుచుకుని జీవించేటటువంటి వారిగా ఉండాలి. మన దేవుని మందిరాన్ని పరిశుద్ధముగా ఉంచుకునేటటువంటి వారిగా ఉండాలి. ఎందుకంటే 2 రకాలైన మందిరాలు దేవుడు మనకి ఇచ్చాడు. ఒకటి భౌతికపరమైన మందిరం, 2 ఆత్మ సంబంధమైన మందిరము. ఎందుకంటే దేవుని వాక్యంలో ఉంది కదా, నీ దేహము దేవుని ఆలయం అనియు అందులో దేవుడు నివసించుచున్నాడని మీరు ఎరుగురా అంటాడు. కాబట్టి దేవుని ఆలయం ఎలాగుంది? ఈ రోజుల్లో లెంట్ డేస్ బట్టి చాలా మంది కూడా ఉపవాసం ఉంటున్నారు. ఉపవాసం అంటే వారు అనుకుంటున్నారు అన్నం తినకుండా పొట్టకు ఉపవాసం ఉంచుకుంటాం అనుకుంటున్నారు. కానీ నిజమైనటువంటి ఉపవాసం ఏమిటంటే మన ఇంద్రియాలన్నీ కూడా దీక్షతో ఉపవాసంతో ఉండాలి. ఇప్పుడు నేను ఉపవాసం ఉన్నాను, అన్నం తినలేదు, ఒక వారం నుంచి ప్రార్థనలో ఉన్నాను, నా కళ్ళుతో జబర్దస్తులు, సీరియళ్ళు, సినిమాలు అవి ఇవి చూస్తా ఉన్నా ఫోన్లో. ఇప్పుడు అది నిజమైన ఉపవాసమేనా? అంటే ఉపవాసం పంటికేనా, కంటికి లేదా? ఉపవాసం ఉన్నాను, నా నోటితో ఏదో వల్గర్ మాటలు, వచ్చిన మాటలు మాట్లాడుతూ ఉన్నాను, అంటే నా నోటికి ఉపవాసం లేదా? లేదా చెడ్డ మాటలు వింటా ఉన్నాం మన చెవులకు ఉపవాసం లేదా? ఉపవాసం అంటే నిజమైన ఉపవాసం, పరిశుద్ధమైన ఉపవాసం ఏమిటంటే మన పొట్టతో పాటు మన ఇంద్రియాలన్నీ కూడాను ఉపవాసము ఉండాలి. ఉపవాసం ఉన్నావు, ఫోన్లు అడ్డమైన చూస్తున్నావు, ఉపవాసం ఉన్నావు, చెడ్డ మాటలు పలుకుతున్నావు, ఉపవాసం ఉన్నావు, చెడ్డ మాటలు వింటున్నావు, ఉపవాసం ఉన్నావు, చెడ్డదారిలో నడుస్తున్నావు, దానివల్ల ఉపయోగం అది పరిశుద్ధమైనటువంటిది కాదు. నిజమైన ఉపవాసం ఏమిటంటే ఇదిగో మన ఇంద్రియాలు కూడా ఉపవాసం ఉన్నాను. ఒక అమ్మాయి రోడ్డు ఏమిటి వెళ్తుంది, అబ్బా ఏముందిరా అమ్మాయి అంటే నా హృదయం వేరుగా ఉంది కదా, అది నిజమైన ఉపవాసము కాదు. పరిశుద్ధమైనటువంటి ఉపవాసం ఏమిటంటే మన పొట్టతో పాటు మన ఇంద్రియాలు కూడా అదే దీక్షతో ఉండాలి. మన ఇంద్రియాలను కూడా మన ఉపవాసము ఉంచాలి, అది పరిశుద్ధమైనటువంటి ఉపవాసము. హిజ్కియా కూడా అటువంటి ఉపవాసాన్ని చేసినటువంటి వ్యక్తిగా కనపడుతున్నాడు. అతడు ఆ రీతిగా అభివృద్ధి చెందడానికి కారణం ఏమిటంటే అతడు పరిశుద్ధంగా జీవించాడు. దేవాలయం శుద్ధి, దేహ శుద్ధి, దేశాన్ని కూడా అతను
అతని పరిపాలనలో దేశాన్ని కూడా ఎలా ఉంచాడంటే పవిత్రంగా ఆయన ఉంచాడు. అలా ఉంచడానికే ఇష్టపడ్డాడు. తర్వాత రెండవ లక్షణం ఏమిటి అంటే అతడు ఆ రీతిగా ఉండటానికి గల రెండవ లక్షణం ఏమిటంటే ప్రభువును హత్తుకుని ఆయనను వెంబడించాడు అంట. చూడండి, రెండవ రాజుల గ్రంథం 18వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ 2 Kings chapter 18 verses 6, 6వ వచనం చూస్తే అతడు యెహోవాతో హత్తుకుని ఆయనను వెంబడించుట్లో వెనుతీయక. రెండవది ఆయన ఎలా జీవించాడంటే దేవుణ్ణి హత్తుకుని జీవించినటువంటి వ్యక్తిగా కనపడతా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, హిజ్కియా రీతిగా ఘనత పొందటానికి, వర్ధిల్లటానికి, బలపడటానికి గల ప్రాముఖ్యమైన మరొక కారణం ఏమిటి అంటే హిజ్కియా అన్నట యెహోవాను హత్తుకుని జీవించినటువంటి వాడిగా ఉన్నాడు. హత్తుకుని జీవించడం, ఇప్పుడు ఈ పుస్తకం ఉంది, దీన్ని నేను ఇలా హత్తుకుని జీవిస్తున్నానంటే ఎక్కడికి వెళ్ళినా ఇది నాతో పాటే ఉంటుంది. దాని అర్థం ఎక్కడికి వెళ్ళినా ఇది నాతో పాటే తీసుకువెళ్తున్నాను, నాతో పాటే ఉంటుంది. అలాగనే హిజ్కియా కూడా ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా హిజ్కియాతో పాటు ఆయన కూడా ఉండేటటువంటి వాడు. యుద్ధానికి వెళ్ళినా, ప్రజల మధ్యకి వెళ్ళినా, మందిరానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడాను హిజ్కియాట ఆయనను హత్తుకునే ఉన్నాడు. ఆయన ఈయన ఎలాగున్నాడు? హత్తుకునే ఉన్నాడు. ఈ రోజుల్లో ఆయన హత్తుకుని ఎక్కడ జీవిస్తూ ఉన్నాం? ఈ రోజు ఆయన హత్తుకుని ఎక్కడ జీవించేటటువంటి వారిగా ఉన్నాం. మొన్న ఈ మధ్య ఒక నలుగురు ఎవరి బిడ్డలు యూత్ మీటింగ్ ప్రిపేర్ అయ్యి వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారన్న, నేను ఏదైనా సినిమాకి వెళ్తారనుకున్నా. వాళ్ళు అన్నారు విచిత్రంగా, గుంటూరులో అక్కడ యూత్ కాన్ఫరెన్స్ జరుగుతుంది కదన్న, అక్కడికి అన్నాడు. ఇప్పుడు వెళ్తున్నారా లేకపోతే టైం ఉందన్న? ఇప్పుడు అక్కడికే బయలుదేరా వెళ్తున్నాం అన్నారు. మరి బైబిల్ అన్న, బైబిల్ అంటే వాళ్ళు అన్నారు ఫోన్లో ఉంది కదన్న బైబిల్, ఇక మళ్ళీ చేతిలో అది ఎందుకన్నా, ఫోన్ లో బైబిల్ ఉందని చేతిలో బైబిల్ ఎందుకన్నా. కొంతమంది ఆ ప్రభువుని హత్తుకుని జీవించడం ఎలాగున్నారంటే బైబిల్ కూడా లేకుండా జీవించేటటువంటి వారిగా ఉన్నారు. కానీ ప్రభు అంటాడు కదా, ఇదిగో ఆయనను హత్తుకుని మనం జీవించే వారి. ఎక్కడికి వెళ్ళినా ఆ బైబిల్ చాలా ప్రాముఖ్యమైన, చాలా విలువైనటువంటిది. దాన్ని మనం కలిగి మన జీవితాల్లో జీవించేటటువంటి వారిగా ఉండాలి. ఇప్పుడు చూడండి, మన పిల్లలు ఎవరికైనా ఇదిగో ఒంటి మీద 1 కేజీ బంగారం వేసి వదిలిపెడితే, ఎక్కడికైనా తీసుకెళ్తే, పంపిస్తే వాళ్ళు క్షేమంగా వస్తారో రాదో తెలియదు. కానీ అంట బైబిల్ కానీ వారి చేతికి ఇచ్చి పంపిస్తే తప్పకుండా వాడు మన ఇంటికి వస్తారు. ఎందుకంటే ఖచ్చితంగా అదే బంగారం వారి ఒంటి మీద వేసి పంపిస్తే చెప్పలేం ఎవరికన్నా ఎలాగుంటుందో, ఏమి జరిగిందో. కానీ మనం మాత్రం బైబిల్ ఇచ్చి పంపించినట్లయితే వాళ్ళు తప్పకుండా క్షేమంగా ఇంటికి రాగాలి. ఒక మిలిటరీ కొడుకు సెలవులకు వచ్చి ఇంటికి తిరిగి వెళ్తున్నాడంట. వచ్చినప్పుడల్లా తల్లి ఒకటే గోలంటాయా, యేసయ్య నమ్ముకోరా, బాప్తిజం తీసుకోంటే, నేను మందిరానికి వస్తున్నాను, పాటలు పాడుతున్నాను, కొయ్యూరులో ఉన్నాను, ఇప్పుడు రక్షణ పొందకపోతే వచ్చిన నష్టమే ఉంది, రోజు బైబిల్ చదవని, ఎందుకు నా దుంప తెంచుతున్నాను, నాకు చాలా పనులు ఉన్నాయి, అది ఇది అన్నాడు. అల్లమ్మ అప్పుడు చిన్న బైబిల్ ఉంటాయి కదా, పాకెట్ బైబిల్లో వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసి ఎందుకన్నా మంచిదిరా అయ్యా అని చెప్పి ఇదిగో ఆ బైబిల్ అతనికి జేబులో పెట్టి పంపిస్తే ఆయన వెళ్ళినటువంటి అరగంటకే సైరన్ ఇచ్చారంట. అనుకోకుండా యుద్ధం ప్రారంభమైంది. యుద్ధంలో పాల్గొనవలసినటువంటి వారిగా ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు రండి అని ఈయన కూడా అలర్ట్ గా వెళ్ళిపోయాడు. వెళ్ళిన కొద్దిసేపటికి యుద్ధం హోరాహోరీగా జరుగుతుంది. పాపం ఎవడో మనోడు కంట్లోనే పడ్డాడు. ఇదిగో ఖచ్చితంగా గురి చూసి వీడినే షూట్ చేసేసరికి వెనక్కి పడిపోయాడు. ఖచ్చితంగా గుండెల దగ్గర వెనక్కి పడిపోయాడు. ఆ తర్వాత ఆయన చనిపోయాడు అనుకుని ఒక అరగంట తర్వాత కూలింగ్స్ ఉంటారు కదా, దగ్గరికి వచ్చారు. పాపం ఈ రోజే సెలవులకు వెళ్ళి వచ్చాడు. వెంటనే ఈ రీతిగా మరణించడం చాలా దురదృష్టం, అది ఇదని అతని దగ్గరికి వెళ్ళి అతను లేపి స్ట్రెచర్ మీద పెడదాం అనుకుని అలా 2 చేతులు పట్టుకుంటే మెలకు వచ్చి సృహ వచ్చి లేచి వాళ్ళందరూ, నువ్వు ఇంకా బతికే ఉన్నావా, చనిపోయావు అనుకుంటున్నావు అంటే, ఏమైంది ఏంటంటే, అది నీకు బుల్లెట్ తగిలింది కదా, మరి ఎక్కడ తగిలింది ఏంటని చూసుకుంటే ఖచ్చితంగా ఇక్కడ తగిలినప్పుడు చొక్కా బొక్క కూడా కనపడదు. ఆ తర్వాత ఇలా చూసుకుంటే బుల్లెట్ నాకు లోపలికేమీ వెళ్ళినట్టు లేదన్న. తర్వాత గుండె ఇప్పుడు చూస్తే లోపలికేమీ లేదు. తర్వాత ఏంది ఎందుకు తగ్గలేదని అక్కడ వాళ్ళకి పెద్దగా ఉంటుందిగా జేబు అది తీసి అది చూస్తే ఆ లోపల చిన్న బైబిల్, ఆ తగిలిన బుల్లెట్ ఆ బైబిల్లో సగం దూరం వెళ్ళిపోయి ఆగిపోయిందంట. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా.
ఆగిపోయింది అక్కడ అని చూస్తే అది కీర్తన గ్రంథంలో ఆగిపోయింది. అక్కడ ఒక మాట రాసిందంట, ఏమనంటే ఇదిగో ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. దగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఏ అపాయము రాకుండా కూడా ఆయన నిన్ను కాపాడును. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఆయన హత్తుకుని, ఆయన వాక్యాన్ని మనం హత్తుకుని జీవించే వారిగా ఉండాలి. హిజ్కియా చిన్న వయసులో రాజు అయినా సరే అందరిగా వృద్ధి చెందాడంటే రెండవది ఒకటి పరిశుద్ధంగా జీవించాడు, రెండవదిగా ఆయన హత్తుకుని జీవించాడు. అలాగే మూడవదిగా ఇంకను జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన పూర్ణ విశ్వాసము కలిగినటువంటి వాడంట. అదే హిజ్కియా జ్ఞాపకం చేసుకుంటే 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయము 5వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఇదిగో అతడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచిన వాడని అతని కూర్చుంటాడు. ఇదిగో అతని పూర్వీకులైన రాజులలో అతనితో నమ్మకమైనటువంటి వాడు ఎవరు కూడా లేరు. చూసారా, అతని పూర్వీకులైన రాజులు అంత విశ్వాసం కలిగిన వారు ఎవరు కూడా లేరు. హిజ్కియాలో ఉన్న మరొక గొప్ప లక్షణం ఏమిటంటే ఆయన విశ్వాసము కలిగినటువంటి వాడు. మన జీవితాల్లో కూడా ప్రియమైన దేవుని సంగమా విశ్వాసము కలిగినటువంటి వారికి మనము జీవించాలి. ఏది విశ్వాసము, ఎటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉంటున్నామో, ఏ రీతి విశ్వాసాన్ని కలిగి ఉంటాం. కానీ దేవుని వాక్యం అంటుంది అతడు సంపూర్ణమైనటువంటి విశ్వాసము కలిగిన వాడు. బైబిల్లో కూడా రాయబడినటువంటి మాట ఏమిటంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యము. విశ్వాసము కలిగి హిజ్కియా వలె విశ్వాసము ద్వారా ముందుకు కొనసాగు వారిగా మన అనుదిన జీవితాలు, ఆత్మీయ జీవితాలు ఉండవలసి ఉన్నది. ఈ రోజున ప్రియమైనటువంటి దేవుని సంగమా, మన అనుదిన జీవితాలలో ఎటువంటి విశ్వాసాన్ని కలిగి ఉంటున్నాం, ఎటువంటి విశ్వాసాన్ని కలిగి జీవించేటటువంటి వారిగా ఉంటున్నాం. ప్రతి విషయంలోనూ కూడాను విశ్వాసం ఆయనకి ఎక్కడికి వెళ్ళినా దేవుడి విషయంలో మేలు చేస్తాడు, ఈ విషయంలో కార్యం చేస్తాడు, ఈ విషయంలో కృప చూపుతాడన్న విశ్వాసాన్ని ఆయన కలిగి జీవించినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఈ రోజునట్టు విశ్వాసం మనం కలిగి ఉన్నాము, అటు విశ్వాసంతో కొనసాగేటటువంటి వారిగా ఉన్నాము. మన అన్ని కూడా అల్ప విశ్వాసాలు, జరగదనే విశ్వాసాలు, ఉద్యోగం రాదనే విశ్వాసం, ఆరోగ్యం రాదనే విశ్వాసం, బ్రతుకు మారదనే విశ్వాసమే. కానీ తప్పక దేవునికి అసాధ్యమైంది లేదు, ఇది జరిగిస్తాడు, నెరవేరుస్తాడన్న విశ్వాసాలు ఎక్కడ ఉన్నాయి, నడిపిస్తాడు, బలపరుస్తాడన్న విశ్వాసాలు ఎక్కడ ఉన్నాయి. కానీ అతడు పూర్ణ విశ్వాసము కలిగినటువంటి వ్యక్తిగా కనపడతా ఉన్నాడు. ఒకటి పరిశుద్ధంగా జీవించాడు, రెండవదిగా ఆయన హత్తుకుని జీవించాడు, మూడవదిగా విశ్వాసము కలిగినటువంటి వాడు. చివరిగా మరొక మాటను జ్ఞాపకం చేసి మాటలు ముగిస్తాను. చివరిగా మరొక విషయాన్ని జ్ఞాపకం చేసి ప్రతి విషయంలో కూడా ఆయన ఏం చేసేవాడంటే ప్రార్థించేటటువంటి వాడు అంట. చూడండి 2వ దినవృత్తాంతాల గ్రంథం ద బుక్ ఆఫ్ 2nd Chronicles chapter 29 29వ అధ్యాయం 20వ వచనాన్ని గాని జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ ఇది పెందల కడ లేచి పట్టణ అధికారులను సమకూర్చుకుని యెహోవా మందిరమునకు పోయెను. చూడండి, హిజ్కియా అంట పట్టణ అధికారులను కూడా తీసుకుని ఎక్కడికి వెళ్ళాడు, దేవుని మందిరానికి వెళ్ళాడు. మళ్ళీ కొంతమంది ఉంటారు ఆయన పెందలకాడి దేవుని మందిరానికి పోతే పెందలకాడి వచ్చేవాళ్ళు కూడా ఇద్దరం కలిసి వెళ్దాము ఆగనేవాళ్ళు. నీకు కుదరలేదు, నీకేయో పనులు ఉన్నాయి, నువ్వు రాలేకపోయావు, పోనీ అవేదో బయలుదేరి వస్తుంది కదా, ఆమెను రానియొద్దు, నువ్వేమంటావు, మన ఇద్దరం కలిసి వెళ్దాం, నాకు తోడు ఎవరు లేరు. చూడండి, ఆయన పెందలకాడిని లేచి పట్టణ అధికారులను కూడా తీసుకుని ఏం చేశాడంట, మందిరానికి వెళ్ళాడు. ఈ రోజున అనగా దాని అర్థం ఏమిటంటే ఆయన ప్రతి విషయంలో కూడా ప్రార్థించేవాడు. అక్కడ ఏదో పైన చదువుకుంటే కొన్ని సంఘటనలు ఉన్నాయి, దాని విషయంలో ఆయన ఏం చేశాడంటే ముందు మనం మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసి నిర్ణయము తీసుకుందాం అనుకున్నాడు. అలాగే మన జీవితాల్లో ప్రియమైన దేవుని సంగమా హిజ్కియా వలె ప్రతి విషయంలో కూడా ప్రార్థన చేసేవారిగా ఉండాలి. కొంతమంది